చైనీస్ బ్యాంబూ అని ఒకటి ఉంది. దాని విత్తనాలు మట్టిలో నాటిన తర్వాత 1 year పాటు అలాగే ఉంటుంది. ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, కొంచెం కూడా గ్రోత్ ఉండదు. 2 years అలాగే ఉంటుంది. 3 years ఏముండదు. 4 years ఏముండదు. 5 years వాటర్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఏముండదు. కానీ దాని తర్వాత 6 weeks లో 90 feet టాల్కి వెళ్తుంది. చూసిన వాళ్ళందరూ ఏమంటారు, అబ్బా 6 వారాలు ఎంత పెరిగిపోయింది ఇది అని అంటారు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనలో చాలా మంది గ్రోత్ అలా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ 1 year 2 year 3 years ఏముండదు. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు, వాడు చూడరు ఎక్కడికి వెళ్ళాడు అని అంటుంటారు. కానీ మనం చైనీస్ బ్యాంబూ లాగా అయితే, చైనీస్ బ్యాంబూ ఏమి అక్కడ విత్తనాలు అక్కడే నిద్రపోలేదు. అది పనిచేసింది. గ్రౌండ్ కింద దాని నెట్వర్క్ ని పెంచుకుంది, దాని రూట్స్ ని పెనట్రేట్ చేసింది, ఉన్న ప్రతి రిసోర్స్ ని వాడుకుంది, బలపడుతుంది కింద. 5 ఏళ్ల తర్వాత దాని పరిస్థితి, దాని పొటెన్షియల్ ఏంటో తెలుసు. ఎవరన్నా అడిగి ఏంట్రా నువ్వు ఇక్కడే ఉన్నావు, వాడు చూడరు అక్కడ ఉన్నాడు అని చెప్తే వాడు చెప్పు, ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట, అరే విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట కొంతకాలం ఆగమంట అని చెప్పు. ఎందుకంటే నీ టాలెంట్ నువ్వు ఎంత టైంలో సాధించాలో వాడేవాడు డిసైడ్ చేయడానికి. కాకపోతే ఒకటే మనం మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటి, మనం సిన్సియర్ గా పనిచేస్తున్నామా లేదా అనేది ఒక్కటే మనం చూసుకోవాలి. చైనీస్ బ్యాంబూ వెయిట్ చేయలేదు, 5 ఏళ్లు పనిచేసింది. ఇట్ వాస్ గెటింగ్ రెడీ, ఇట్ వాస్ నాట్ వెయిటింగ్. వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ అన్నది తప్పు. గెట్ రెడీ ఫర్ ద ఆపర్చునిటీ ఇస్ రైట్. పని లేదు కదా, ఇలా ఉన్నాను ఏంటంటే వెయిట్ చేస్తా ఉన్నాను, నేను 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానంటే యు ఆర్ జస్ట్ 10 years ఓల్డ్ అంతే. యు ఆర్ నాట్ 10 years ఎక్స్పీరియన్స్డ్. అంటే నీకు అవకాశాలు వచ్చినా రాకపోయినా నువ్వంటూ ఏదో పని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు నీకు అనుభవం అనేది వస్తుంది. అప్పుడు చైనీస్ బ్యాంబూ లాగా ఒక రోజు అంతా నీ కృషి కలిసిన నాడు జమ్మని పైకి వెళ్తావు. సో ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ లేట్, దట్స్ ఓకే. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ వర్క్, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. అది మనం తెలుసుకోవాలి చైనీస్ బ్యాంబూ.